అయితే ఇప్పుడు భీష్ముడు ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం అంటే సమాధానం. ఈ సమాధానం కొన్ని శ్లోకాలు కలిపి ఒక్కసారి చదివేసుకుంటే, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత తమేవ చర్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ. ఇక్కడితో ఇంచుమించు సమాధానాలు వచ్చాయి కదా. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది మనం పాఠం చెప్పుకుంటున్నాం, కాలక్షేపం కాదు. దయచేసి పాఠం, భాష్యం అంటే పాఠమే ఎప్పుడైనా. ఒకప్పుడు లలితా సహస్రనామ భాష్యం కూడా అలాగే చెప్పుకున్నాం. ఇందులో ఎవరి గురించో చెప్తున్నాడు, ఏకం దైవతం ఏమిటో, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో ఇక్కడ మీరు పరిశీలించండి. నేను వీటికి ఒకవేళ పొరపాటున ఇక్కడ భాష్యం చెప్పేస్తే అక్కడ నామాలు మళ్ళీ వస్తాయి, 1000 నామాల్లో. అక్కడ చెప్పక్కర్లేదని అర్థం. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? తం ఏవ భక్త్యా పురుషం అవ్యయం. ఇవే ఆయనకు సంబంధించిన పేర్లను ఒక దగ్గర తెచ్చుకోండి. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం. తర్వాత దాని గురించి కాదు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం పుండరీకాక్షం. తర్వాత ఏషమే సర్వధర్మాణం. తర్వాత పుండరీకాక్షం పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యపరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయపిత యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోకప్రధానస్య జగన్నాథస్య. అటువంటి లోకప్రధానుడైన జగన్నాథుని యొక్క అది చెప్పారు. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ విష్ణునామాలు, భగవన్నామములు. ఈ నామములన్నిటి చేత ప్రతిపాదింపబడేవాడు. ఇన్ని నామాలు చెప్పాం కనుక ఎంతమందా? జగత్ప్రభు ఒకడు, దేవదేవం ఒకడు, అనంతం ఒకడు కాదు. ఇన్ని నామాలతో చెప్పబడుతున్న ఏకం. అతడిని తస్య అతని యొక్క, ఎవరు ఇంతవరకు ఇన్ని నామాలతో చెప్పిన లోకప్రధానస్య లోకమునకు ప్రధానమైన వాడు. ఇక్కడ లోకము అంటే విద్యాస్థానముల యందు ప్రధానముగా చెప్పబడ్డవాడు అని ఒక అర్థము. సర్వలోకములకు ప్రధానమైనటువంటి వాడు వాడెవడు? జగన్నాథస్య జగన్నాథుని యొక్క 1000 నామముల విద్యయే నువ్వు చెప్పిన వాటికి సమాధానం అన్నాడు ఇప్పుడు. అందుకు అటువంటి ఆ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తముడిని ఆయన యొక్క 1000 నామాలతో స్తోత్రం చెయ్యాలి. ఇది చెప్పేసారు. స్తువన్ నామ సహస్రేణ స్తువంతః కం కమర్చంతః. ఆయన్ని 1000 నామాలతో స్తోత్రం చెయ్యి. ఇదే నా దృష్టిలో ఏషమే సర్వధర్మాణం ధర్మ అధికతమ. అత్యంత గొప్పదైన ఉత్కృష్టమైన ధర్మము ఆయన్ని 1000 నామాలతో స్తోత్రం చేయడమే, మరొకటి కాదు. ఇక్కడ అంటే 1000 నామాలు చదివిస్తే సర్వధర్మములు చేసినట్లే. స్తుతి అంటే కేవలం చదవడం మాత్రమే కాదు, తద్వారా భగవత్తత్వం నువ్వు గ్రహించగలగాలి, పట్టుకోగలగాలి. ఈ నామముల ద్వారా, ఆ నామముల వల్ల వచ్చిన జ్ఞానము ద్వారా పట్టుకోగలగాలి. ఇవి ఎవరి నామములు? లోకప్రధానస్య. ఆయన ఎవడు? జగత్ప్రభుం దేవదేవం. ఇప్పుడు నేను చెప్పిన నామములు మీరు విన్న వాటిలో ఎక్కడా కూడాను శంఖచక్ర గదాబ్దములు పట్టుకున్నవాడు అని కానీ త్రిశూలాదులు పట్టుకున్నవాడు కానీ ఒక రూపవర్ణన ఎక్కడా లేదు. మీరు పరిశీలించాం. ఒక దగ్గర రాసుకుంటే పరమాత్మ అంటే ఏమిటో ఇందులో నిర్వచనం చెప్పాడు. జగత్తుకి ప్రభువైనవాడు. ప్రభువైనవాడు అంటే శాసకుడు, జగత్తుని శాసించేవాడు. దేవతలందరూ ఉన్నారు, ఇంద్ర యమ వరుణ ఇత్యా దేవతలు. వారికి కూడా దైవమైనటువంటి వాడు. అనంతుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లు ఆది మధ్య అంతములు లేనటువంటి వాడు. అతడే పురుషోత్తముడు. మామూలు పురుషుడు కాదని పురుషోత్తముడు అయినటువంటి వాడు. అలాంటి ఆయన్ని స్తువన్నామ సహస్రేణ 1000 నామాలతో స్తోత్రం చేయాలి. వాడు పురుషుడు. పురుషోత్తముడిని పురుషుడు స్తోత్రం చేయాలి. ఇక్కడ పురుష శబ్దానికి అర్థం జీవుడు. మొదటి పురుషోత్తమ శబ్దానికి అర్థం మనకు అలా వస్తుంది. పురుషోత్తమ నామంలో శాస్త్రీయమైన అర్థం తెలుసుకుందాం. పురుషుల్లో గొప్పవాడు పురుషోత్తముడని కాదు, శాస్త్రీయమైన అర్థం తెలుసుకోవాలి కదా. పరమాత్మ గురించి తెలియజేసేవి. ఆయనను పురుషుడైన వాడు అంటే జీవుడైన వాడు 1000 నామాలు స్తోత్రం చేయాలి. ఎలా చేయాలి? సతత ఉత్థిత అంటే ఎల్లవేళలా మెలకువగా ఉంటూ స్తోత్రం చేయాలన్నాడు. నిద్రపోతూ స్తోత్రం చేస్తారండి ఎవడైనా? నిద్రపోతూ ప్రవచనం వింటాం కానీ నిద్రపోతూ స్తోత్రం చేస్తామా అన్నాడు ఒక ఆయనకి. సౌండ్ చేయాలి కదా, సౌండ్ చేస్తూ నిద్రపోతామా? నిద్రపోతూ స్తోత్రం చేయలేం.
స్తోత్రం చేస్తే నిద్రపోలేం, ఏదో ఒకటే చేయగలం. మరి ఎందుకు చెప్పాడంటే నిద్రపోతూ స్తోత్రం చేయడం ఉంటుందని తెలుసు శంకరుడికి అంటే భీష్ముడికి తెలుసు. అంటే అర్థం ఏమిటంటే నిరంతరం ఉద్యుక్త అని సతతోత్థిత అనే దానికి చక్కని నిర్వచనం చెప్పారు. నిరంతరం ఉద్యుక్తుడై ఉండాలి. ఉద్యుక్తుడు అంటే ప్రయత్నశీలుడై, ఇది అర్థం. ఇక్కడ ఉద్యమం చేశారంటే అర్థం రోడ్లెక్కి చేతులెత్తి అరిచారని కాదు. ఉద్యమం అంటే ప్రయత్నం. ఉద్యుక్తుడు అంటే ప్రయత్నశీలుడై నిరంతరం. ఉద్యోగం పురుష లక్షణం అన్న మాట విన్నారు కదా. ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నశీలుడు కావాలి మానవుడు ఎప్పుడు. అందుకు ఆ పరమాత్మను పొందాలనే ప్రయత్నం అంటే అదే అర్థం, ప్రయత్నశీలుడు. భగవంతుని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం, భగవంతుని పొందాలనే ప్రయత్నం, ఇలాంటి ప్రయత్న లక్షణము కలవాడై